హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యువర్ త్రీ టాక్స్. నేను మీ అదితి. నేను ఈరోజు మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తాను. పదండి. అది ప్లేస్ అంటే నరసింహస్వామి 9 అవతారాలలో మనకు దర్శనం ఇచ్చే ప్లేస్ అండి. ఒక్కొక్క అవతారం చూస్తాం, 3 అవతారాలు చూస్తాం, 5 అవతారాలు చూస్తాం. కానీ ఈ ప్లేస్కి వచ్చారంటే మనకు 9 అవతారాలలో మనం నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు. అందుకే మేము కూడా ఇక్కడికి వచ్చేసాం. మీరు కూడా మాతో పాటు మీరు కూడా చూసేయండి. నరసింహస్వామికి ఎంతో ఇష్టమైన మాల తులసి మాల. అందుకే ఫస్ట్ మేము తులసి మాల తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాం. ఏ దేవునైనా ఫస్ట్ దర్శనం చేసుకోవాలంటే వినాయకుడి దర్శనం ఫస్ట్. అందుకే వినాయకుడిని దర్శించుకొని లోపలికి వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం. అక్కడ అర్చన చేయించుకొని పూజ చేయించుకొని బయటకు వచ్చాం. టెంపుల్ మొత్తం పువ్వులతో అలంకరించారండి. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం కాబట్టి టెంపుల్ మొత్తం పువ్వులతో ఫుల్గా డెకరేట్ చేసేసారు. ఇక్కడ విష్ణుమూర్తిని దర్శించుకొని ఇక్కడ హోమం జరిపిస్తున్నారండి. ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కళ్యాణం కోసం స్వామివారిని, అమ్మవారిని ఇలా పూలతో డెకరేట్ చేసేసుకున్నారు. అక్కడ పక్కన చూడండి, మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదా, అది గర్భగుడికి వెళ్ళడానికి మార్గం అండి. ఆ మెట్ల వెంబడి మేము లోపలికి గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడేనండి మనకు 9 అవతారాలలో నరసింహస్వామి దర్శనమిస్తుంది. ఒకే ప్లేస్లో 9 అవతారాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం దొరుకుతుంది అంటే మన అదృష్టం కదా. అలాంటి ప్లేస్ని ఎప్పుడెప్పుడు చూడాలి అని అనుకుంటాం. ఆ దివ్య దర్శనం మనం ఎప్పుడు చూస్తామా అని అనుకుంటాం కదా. అలాంటి దర్శనం అండి ఈ దర్శనం. ఇక్కడికి వచ్చారంటే మనకు 9 రూపాయలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం మనకు లభిస్తుంది. చాలామంది నరసింహస్వామి వారి గురించి విన్నారు అంటే అందరికీ ఒక అవతారం గుర్తుకొస్తుందండి. స్తంభం నుంచి నరసింహస్వామి ఉద్భవించిన అవతారం అది మనకు అహోబిలంలో కనిపిస్తుంది. అహోబిలం వచ్చేసి కర్నూలు డిస్టిక్లో అల్లగడ్డకి 25 కిలోమీటర్స్ దూరంలో అహోబిలం ఉంటుంది. అక్కడ మనకు నరసింహస్వామి స్తంభం నుంచి ఉద్భవించిన ప్లేస్ అండి. అక్కడ నారాయణుడు ఉగ్ర నరసింహ అవతారం దాల్చి హిరణ్యకశిపుని చీల్చి చంపిన క్షేత్రమే అహోబిలం. స్తంభం నుంచి ఉద్భవించిన ప్లేస్ కూడా అహోబిలం అండి. అహోబిలంలో నరసింహస్వామిని ఉగ్ర నరసింహస్వామి అని పిలుస్తారు. ఇప్పుడు నేను చూపిస్తున్న పుణ్యక్షేత్రం వచ్చేసి మనకు బెంగళూరు టు తిరుపతి వెళ్ళే హైవే మార్గంలో కనిపిస్తుందండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి యాదగిరిగుట్ట. అక్కడ మనకు జ్వాలా నరసింహగా, యోగానంద నరసింహగా మనకు అవతారం ఇస్తారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి మాల్యాది క్షేత్రం. అక్కడ జ్వాలా నరసింహుడిగా మనకు అవతారం ఇస్తారు. 4వ ప్లేస్ వచ్చేసి సింహాచల నరసింహ క్షేత్రం. 5వది వచ్చేసి ధర్మపురి అండి. అక్కడ యోగానంద నరసింహస్వామిగా మనకు అవతారం ఇస్తారు. 6వ ప్లేస్ వచ్చేసి వేదాద్రి. అక్కడ మనకు 5 అవతారాలలో నరసింహస్వామి మనకు దర్శనం ఇస్తారు. 7వది వచ్చేసి అంతర్వేది. 8 మంగళగిరి వచ్చేసి పానకాల నరసింహస్వామి అండి. 9వ ప్లేస్ పెంచలకోన, నెల్లూరు డిస్టిక్. ఇక్కడ స్వయంభుగా వెలిసాడు నరసింహస్వామి అంటారు. ఇక్కడ స్వయంభు నరసింహస్వామిగా అవతారం ఇస్తారు. ఇలాంటి 9 అవతారాలు మనకు దర్శించుకునే భాగ్యం ఈ ఒక్క ప్లేస్లో వచ్చారంటే 9 నరసింహస్వామి క్షేత్రాలను మనం దర్శించుకోవచ్చు. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ త్రీ టాక్స్. బాయ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి.